తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిన భయంకర సంఘటనలలో మీరు నీ పిల్లలు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన క్షేమను బట్టి మీ కుమారుడు క్రీస్తు ప్రభువు ఈ విధంగా నిన్ను స్తుతించే గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు మరొక పర్యం కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు సాతాను చేత 40 దినాలు శోధింపబడిన తరువాత కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయాను. తదుపరి సాతాను ఏ విధంగా ఇండైరెక్ట్ వేలో నాయన మీ కుమారుడు క్రీస్తు ప్రభును శోధించాడో ఆ భాగాన్ని కొద్దిగా ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వివరణంగా చెప్పడానికి నన్ను మీ సాధనంగా వాడుకోండి. నాయన వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపరచబడినట్లు నీ మాటలు వింటున్న బిడ్డలను మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనము లెంట్ డేస్ 40 దినాల యొక్క ఆ క్రీస్తు ప్రభు శిలువ శ్రమలు చూడండి. నేను చదివిన మాట ఒకసారి నేను చదివి ముందుకెళ్తానండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని మరలా చదువుతున్నానండి. నేనటి గల వాక్యమే ఏమనంటే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అని వ్రాయబడి ఉంది. అంటే కొంతకాలం విడిచిపెట్టాడు. ఓడిపోయినోడు ఏం చేస్తాడు? వెంటనే గెలిచిన వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతాడు కదా, ఎవరో చెప్పకుండానే. అదే నిన్నటి కాల సమయంలో సొలొమోను గారు చెప్పిన మాట, దుష్టుడు ఎవడు తరమకుండా పారిపోతాడు, నీతిమంతుడు ధైర్యంగా సింహంలో నిలబడతాడు అని కొద్ది మాటలు నేనైతే జ్ఞాపకం చేస్తానండి. అన్నట్టుగానే దుష్టుడు వెళ్ళిపోయాడు కదా, ముందే చెప్పాం. ఇక యేసుకి శోధన లేవు అని అనటానికి ఛాన్స్ లేదు. ఆ రోజు నుండి శిలువ మరణము ముగింపు గడియ వరకు, లేకపోతే ఈ భూలోకం నుండి పరలోకానికి ఆరోహణమయ్యేంత వరకు, ఈ శిలువ మరణం వరకు అన్ని విషయాలు కూడా యేసు ప్రభుల వారు అణువణువును శోధింపబడుతూనే, పరీక్షింపబడుతున్నట్లుగానే, ఆ సువార్తకి ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నా ఆ సహిస్తూనే, ఎంత అవమానమైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, కలతైనా సరే, కలవరైనా సరే భరించుకుంటూ తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని ఫుల్ఫిల్ చేయటానికి ముందుకు సాగిపోయినట్లే కనపడుతుంది తప్ప ఎక్కడా పరిస్థితులు ఆగిపోయినట్లు, ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వెనక తగ్గినట్లు, అట్టి ఆటంకాలు కలిగిస్తున్న వారిపైన దూషణగా మాట్లాడినట్లు, లేదా అలాంటి వారు ఎందుకు నా మీద ఇలాంటి దాడి చేస్తున్నారని అడిగినట్లు ఎక్కడే కనబడదండి. మేలు చేస్తూనే వాళ్ళు ఎంత కీడు తన మీదకి రప్పిస్తూ ఉన్నా, మేలు చేస్తూ కీడు అనుభవించాలని చెప్పిన లేఖనాలకు ఆయనే పెద్ద గుర్తింపుగా, ఒక మార్గదర్శిగా ఆయన జీవితం కొనసాగినట్లుగా లేఖనాలు బట్టి ఆయన చేసినటువంటి సువార్తను బట్టి మనకు అర్థమవుతుందండి. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ కొంతకాలం ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాను అని అంటే తదుపరి కాలంలో వస్తాడని కదా. అంటే డైరెక్ట్గా రాకుండా ఇప్పుడు ఎలా వచ్చాడంటే, ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఓడిపోయాడు కదా, డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తే ఓడిపోయినాడు, ఇంకేం చేయగలుగుతాడు అని ఇప్పుడు వాడు క్రొత్త బాణాలతో ఎలా వచ్చాడంటే, ప్రియమైన వల్లరా, తన కుటుంబీకులను ప్రేరేపించి, తన తోబుట్టువులైన వారిని ప్రేరేపించి, ఆనాటి మతాధికారులను ప్రేరేపించి, ఆనాటి ప్రభుత్వ అధికారులను ప్రేరేపించి, ఆయనకుతో సేవ చేయడానికి ఏర్పాటు చేసుకుని శిష్యులను ప్రేరేపించి, ఆనాటి కుడి ఎడమ తెలియనటువంటి ప్రజలైన వారిని ప్రేరేపించి, వీళ్ళందరినీ ప్రేరేపించి ఏ విధంగానైతేనే ఆ మానవుని యొక్క రక్షణార్థమై జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపేయాలని, ఆ కార్యం జరగకుండా చేయాలి అని, సువార్త చెప్పనీయకుండా ఉండాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తేనే యేసు ప్రభు ఎక్కడ జంకకుండా, లొంగకుండా, ఆ తండ్రి చిత్తానికి లోబడి తనకి అప్పగించిన పనిని ఫుల్ఫిల్ చేసినట్లుగా ఆయనకు జీవిత
కార్యక్రమాలే గొప్ప సాక్ష్యం అండి. నీకు నాకు పెద్ద ఆదర్శవంతం, చక్కటి మాదిరికరమని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇక్కడ కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయిన అన్నాడు. కానీ ఆయనకు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువు వారి గురించి చెప్తున్న మాటలు, లేకపోతే దుష్టుడు ఏ విధంగా మరి దాడి చేయటానికి ఆ ప్రజలను పురుగొల్పాడో అది కొద్దిగా అవగాహన కలిగితే నీకు నాకు చక్కటి పాఠాలు గ్రహించడానికి అవకాశం ఉంటుంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ఇక చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే గమనించండి. ఏమంటున్నాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులైనను అంగీకరించలేదు. ఏంటంట? ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు, తన కుటుంబీకుల దగ్గరకు వచ్చాడు, లేక తన బంధువుల దగ్గరకు వచ్చాడు. స్వకీయులు వాళ్ళు ఏం చేశారంటే అంగీకరించలేదు. ఆ అంగీకరించకపోతే పోయిర్లిపోను, ఒకవేళ ఇష్టం లేదనుకోండి. కానీ అలా ఊరుకున్నారా? ఆ స్వకీయులను ప్రేరేపించి ఆ క్రీస్తు పైన దాడి చేసి ఆ యేసుని చంపటానికి ఎన్నో రకాలుగా ఏం చేశాడంటే దుష్టుడు వారిని ప్రేరేపించి ఆయన మీద దాడి చేయించాడు. వీరిని ఏమన్నాడంటే యేసు ప్రభువు వారు ఆయన ప్రసంగాల్లో వీరిని సర్ప సంతానము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారు పాము పిల్లలారా అని పిలిచాడు. పాము పగపట్టిందంటే దాన్ని కాటు వేయటానికి అది వదలకుండా ఏదో సందర్భం చూసి కాటు వేయటానికి ప్రయత్నించినట్లుగా ఈ దుష్టుడు తన కుటుంబీకులైన వారందరినీ ఎన్నో రకాలుగా ప్రేరేపించి చంపటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా దుష్టుడు ఫెయిల్ అవుతాడు. కొన్ని మనం చూద్దాం. ఎందుకీ మాట చెప్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా? నేను ఎలాగో డైరెక్ట్గా అటాక్ అయ్యి ఓడిపోయాను. ఇప్పుడు ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో యేసు ప్రభు, ఎవరిని పాపాల నుండి విమోచించడానికి ఆ యొక్క అబ్రహాము సంతానముగా లేక దావీదు కుమారుడిగా పరిపాలకుడుగా మరి లోకానికి వచ్చాడో వారిని మరి ఆ క్రీస్తుపై దాడి దిగదట్టి చేస్తే ఇక ఆయన యొక్క టెంప్ట్ అయిపోయి ఏదేదో మాట్లాడతాడు, క్రమం తప్పేస్తాడు, ఓడిపోతాడు అని తన స్వకీలనే వ్యతిరేకించేటట్లుగా దుష్టుడు ప్రేరేపిస్తాడు. ప్రియ దేవుని పిల్లలరా, చాలా పర్యాలు మన జీవితంలో కూడా ఏదో మంచి పని లేదో చేద్దామనుకుంటే మన కుటుంబీకులు, మన భార్యో భర్తో పిల్లలో స్నేహితులు సొంత వాళ్ళు కరెక్ట్గా ఎదురుగా అడ్డు వచ్చి నిలబడిపోతారు. మనకు ఒకటి అర్థం కావాలప్పుడు, ఏదో దేవుని పని జరగనీయకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని కొద్దిగా ఓపిక పట్టి ఎలా దాన్ని సమన్వయంతో పాటించాలో అని వెళ్ళాలి. కానీ నేను వెళ్ళేది మంచి పని అనుకొని మనం ఎప్పుడైతే రివర్స్గా మనం మాట్లాడుతూ ఉంటామో మనకిచ్చిన టార్గెట్ని తప్పి ఆ చిన్న అవకాశం బట్టి దేవుని చేతిలో దెబ్బతినేటటువంటి అవకాశము మనం తెచ్చుకున్న వారం అవుతామనే సంగతిని కూడా ఈ మాటను బట్టి గమనించుకుంటూ ఈ మాటలు మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దాం. చూడండి, ఒక రోజున యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల వ్యక్తిని స్వస్థపరిస్తే ఆనాటి మతాధికారులు ఎవరు చేయలేక యేసు ప్రభువు స్వస్థపరిస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా? నువ్వు విశ్రాంతి దినం స్వస్థపరచడం ఏంటయ్యా యేసు? ఏంటి నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదేంటి అని అంటూ ఆయన చంప చూశారట. ఏమిటి, ఏ తప్పు చేసి చంపాలండి? ఒకసారి గమనించండి. చదువుతాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము ప్రియదైన పిల్లలరా 15 వచనం నేను చదువుతున్నానండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 15 వచనం చదువుతున్నానండి. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములన్నీ విశ్రాంతి దినం చేసినందున యూదులు యేసును హింసించిరి అని ఉంది. అంటే ఏం చేశాడంట? విశ్రాంతి దినం చేయటం తప్పు. ఎన్నో కౌంటర్ ఇచ్చేసాడు ఆయన. ఎలాగంటే ఇప్పుడు మీ గొర్రె కానీ మేక కానీ గాడిద కానీ గుంట్లో పడిపోయింది ఆదివారం విశ్రాంతి దినాన్ని. అంటే ఆదివారం వాళ్ళకి సబ్బాత్ దినం శనివారం కదండి, కనుక అక్కడ పడిపోయింది. చూసట్టు వెళ్ళిపోతారా ఏంటి? లేపరా? లేపుతామండి. మరి నేనదే చేశాను అని ఎక్కడికక్కడ వాక్యంతో ఉన్న దానిని వాస్తవతను కళ్ళ ముందు కౌంటర్ ఇస్తూ సరి చేసుకోమని హెచ్చరించిన ఆయన బోధ వీళ్ళకి ఎక్కలేదు. ఇక్కడ అదే 18 వచనంకి వస్తే అదే అధ్యాయం 18 వచ్చింది. యూదులు ఆయన చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అది 18 వచ్చిన చివరి భాగంలోనండి. ఏం చేశారంట? ఆయన అంటే ఇప్పుడేమో ఎందుకని చంపాలన్నాడు? ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి
తను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు అని ఆయన దేవుని కుమారుడు కాదా? నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో నీ నీ మీద వాళ్ళకి సదుద్దేశం కానీ లేకపోతే, ఒక మంచి భావన కానీ నీ మీద కానీ వారికి లేకపోతే వారు ఏం చేస్తారంటే, ఎవరంటే కాని వాళ్ళు, నీ తల్లిదండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, మరొకరైనా, నువ్వేది మాట్లాడినా ఏది చేసినా పాయింట్అవుట్ చేస్తూ నీతో ఏదో విధంగా గొడవకు దిగాలి, లేదా అవసరమైతే ఒక అవకాశం వచ్చిందంటే నిన్ను మా మధ్యలో తొలగించేసుకుంటే ఇట్లాంటి మాకు అవకాశం ఇదే ఉండదు కదా, ఇంక మాకు గొడవలు ఉండవు కదా అన్నట్టుగా చూస్తారంటంలో సందేహం లేదండి. యేసు ప్రభువుని బట్టి మనకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఇదే. కనుక రెండవ విషయం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యేసు ప్రభు ఉత్సకాలు చేతులు కలవాన్ని బాగు చేసినందుకు ఈ యూదులందరూ కలిసి హేరోదీయులతో కలిసి ఏం చేస్తే తెలుసా? హేరోదులతో కలిసిపోయారు. వాళ్ళకి వీళ్ళకి పడదు అసలు, ఏమండి? కనుక వీళ్ళు వెళ్ళి వీళ్ళు కలిసిపోయి యేసుని ఎలా సంహరించుదామా అని ఆలోచన. పోనీ ఏం తప్పు చేశాడని, పోనీ సంహరించుదామని కరెక్ట్గా నిలబెట్టే ధైర్యం ఉందా అంటే లేదు. పోనీ ఎందుకు నిలబెట్టారని వాళ్ళు అడిగిన సమాధానం చెప్తే దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం చెప్పేటటువంటి ఆలోచన ఏమీ లేదు. ఊరకనే తప్పనిసరిగా దుష్టుడు ఏదో విధానంగా నీకున్నటువంటి భక్తి సరళత నుండి, నీతిమంతత్వం నుండి, నువ్వు యథార్థత నుండి నిన్ను పడగొట్టడమే దుష్టుని యొక్క ప్రథమ లక్ష్యం. అది డైరెక్ట్గానా, ఇండైరెక్ట్గానా, అది తినేదాన్ని బట్ట, త్రాగేదాన్ని బట్ట, చెప్పేదాన్ని బట్ట, లేకపోతే నీకు ఏదైనా కోపాన్ని రేపించేసి పాపంగా మార్చబడేటట్ట, ఏ విధానంలో ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తాడో నీకైతే తెలియదు. సందర్భానుసారంగా దాడి చేసి ఆడు టార్గెట్ నిన్ను భక్తి నుండి అంటే నీతిమంతత్వం పడగొట్టడమే అన్న దానికోసం ప్రయత్నం చేస్తారు. కానీ యేసును కూడా ఇక్కడ ఏరులతో కలిసి ఏం చేశారు? చంప ప్రయత్నం చేశారు. ఆ మాటకు చదువు చూడండి, 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. ఆయన వారి హృదయ కాఠిన్యమును తుకపడి కోపంతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడిను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఈయనను ఎలాగూ సంహరింతుమా అని వారు ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. ఇదండి. ఇలా మరొక మాటగా చూస్తే దేవుని బిడ్డలారా, యేసు లాజర్ని 4 దినాలు లాజర్ని మరి సమాధి నుండి లేపాడు కదా, అహంస్వర 11వ అధ్యాయంలో. అందుకు గాను యేసుని చూశారు. అలాగే ఆ యొక్క మృతుల్లో లేచినట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క లాజర్ను కూడా చూశారట. ఇదేంటంటే తన స్వకీయులు యూదులు ఏం చేశారు? ఆయన చంపాలి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆ యేసు ప్రభు ద్వారా వీళ్ళు రక్షణ పొందకూడదు, వాళ్ళకి అర్థం కానికూడదు. యేసు ప్రభు చెప్పే బోధ కానీ ఆయన యొక్క విధానం వీళ్ళకి అర్థం కాకుండా ఉంటే వాళ్ళు దాడి చేస్తాడు అని చేశారండి. మరొక మాటగా చూస్తే ఈలోపు తోబుట్టును కూడా, ఒకటేమో మరి వాళ్ళ స్వజనులు, వారి కుటుంబీకులు, ఏమండి. ఇప్పుడు తోబుట్టులు అంటే మరియమ్మ గర్భాన్ని పుట్టినటువంటి యేసుప్రభు పుట్టిన తర్వాత ఆ మరియమ్మ గారికి మరలా తిరిగి యోసేపుతో మరి ఉండటం కారణంగా బిడ్డలు పుట్టారని 3 పుస్తకాలు మనకు కనపడుద్దండి. కనుక ఆ విధాన సందర్భం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తానండి. యేసు ప్రభువులు ఒకరోజు మరి ఆ యొక్క యోదయ నుండి ఆయన చంపజూస్తున్నారు, యేసు ప్రభువుని ఇలా చంపజూస్తున్నారని తన స్వకీయులు కదా, కుటుంబీకులు కదా అని పరుగున యోదయకు వస్తాడండి. యోదయకు వస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా సహోదరులు? నిజంగా భక్తిభావాలు కలిగినటువంటి వాడితే నీకు ఏ భయం లేకపోతే వెళ్ళి ఆ యోదయాలను చేసుకో, మా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? చూడండి ఎంత మాట మాట్లాడుతున్నారు. అంటే ఇబ్బంది కలిగింది కాదని సోదరుల దగ్గరకు వచ్చిన వాళ్ళ దుష్టుడు ప్రేరణ బట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మొత్తం మీద అవమానపడతావో చచ్చిపో, మా దగ్గరకు వచ్చి మేము చేయము, నిన్ను బట్టి మేము అవమానపరచబడాలి కదా, నిన్ను బట్టి మాకు కూడా శిక్ష వస్తుంది కదా అన్నట్టుగా వేసినేమన్నా తెలుసా? వెళ్ళిపో అంటారు. చూడండి, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం 6వ వచనం కూడా 2 చదువుకుందామండి. తరువాత యూదులు ఆయన చంప వెతికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. 3వ వచనం చదువు కంటిన్యూగా. ఆయన సహోదరులు 3వ వచనం 7:3 అండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళిపో, వాళ్ళు ఎలాగో చంపుతారని వచ్చావా అంటే, ఇక్కడ ఉంటే మమ్మల్ని చంపుతారు కదా, మాకు ఇబ్బంది కలుగుతుంది కదా, వెళ్ళిపో అన్నట్లుగా యేసుని వాళ్ళు దుష్ట ప్రేరణ బట్టి
ఈ మాట పలికినట్లే మనం గమనించాలండి. మరొక రెండో మాటగా చూస్తే సొంత కుటుంబీకులు అన్న విషయానికే ఇంకో మాట చదువుతున్నాం చూడండి. అదే మార్కు రాసిన సువార్త 3:21 ఏమంటారంటే ఈయన అసలు ఈయన చేసిన కార్యం ఊత్సకాలు చెదిరిన స్వస్థపరిచినందుకు వీళ్ళు ఆ కుటుంబీకులు ఇంటి వారు ఏమంటున్నారంటే ఈయనకి మతి చెల్లించిందండి, మతి చెల్లించి మాకేదో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడండి అన్నట్టుగా యేసు మీద నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు. అంటే నిందలు వేసేది ఎవరో తెలుసా? ఫిర్యాదులు చేసేది ఎవరో తెలుసా? నింద మోపేది ఎవడో తెలుసా? దుష్టుడు. నిత్యము క్రైస్తవుల మీద ఫిర్యాదు చేసి నింద మోపేటటువంటి వాడికి ఉండాడని యోధా పత్రికలు మనం చూస్తుంటాం. ఆ మాట ఇక్కడ చూడండి, చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 3:21 ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించిందని చెప్పి ఆయన పట్టుకొనబోయిరి. ఏమండి ఏమంటారంట? ఆయన మతి చెల్లించింది అని పట్టుకుని పోయారు. అప్పుడు ఆ కుటుంబ పరిస్థితిని బట్టి ఈయన ఏమనుకున్నాడంటే ఈ కుటుంబాలతో బంధుత్వం అనవసరం అని కుటుంబ బంధుత్వాలన్నీ కూడా తెంపేసుకుంటాడు. ఆ కానవిందులు అమ్మ నాతో పనేంటి నీకు? ఆ తర్వాత యేసు ప్రభు ఇక్కడ సమాజంలో ఉంటే తన తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉంటే మత్తయి 13 చదువుకుంటే నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లి, తండ్రి, సహోదరుడు అని శారీరక బంధుత్వమైనటువంటి బంధుత్వాలు టక్ కట్ చేసుకున్నట్లుగా వాటిని దూరపరుచుకున్నట్లుగా కూడా మనకు కనపడుతుందండి. ఆ మాటకు చూద్దాం చూడండి. అదే మార్కు సువార్త 3:33 ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పాడు. అంటే రెండు బంధుత్వం విషయంలో కూడా తోబుట్టులు కూడా ఏం చేశారు? ఆయన మీద రివర్స్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దుష్టుడు డైరెక్ట్గా అటాక్ చేయడానికి కుదరక సెకండ్ వేలు అది రాంగ్ వేలు దాడి చేయడానికి ఆ యేసు చేసి సువార్త పనికి ఆటంకం కలిగించాలని చేసినట్టుగా మనకి ఎన్నో రకాలుగా మనకు కనబడుతుందండి. ఇకపోతే మతాధికారులు ఏం చేస్తే తెలుసా? విశ్రాంతి దినాన్ని మీరేవని, ఉపవాస దినాన్న ఉపవాసం ఉండట్లేదు నీ శిష్యులని యేసు ప్రభుతో, మరి నువ్వేం దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, తర్వాత నాకు పాపాలు క్షమించే అధికారం ఉందంటున్నావు, అసలు నువ్వు అది ధర్మశాస్త్రం పాటించట్లేదు అన్నట్టు ఎన్నో రకాలుగా అభియోగాలు ఆయన మీద చేసి దూషించి ఎన్నో రకాల ఆటంకాలు కలిగించి వీరు కూడా యేసుని చంపాలనుకున్నారు. అంటే చూడండి ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా? ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే మతాధికారులు ఆయన చంప చూస్తున్నారు. అదే లోకసువార్త 22 మొదటి భాగంలో మనకు కనబడుతున్న మాట అదేనండి. అలాగే మత్తయి సువార్త చదువుకున్న 26:4 కూడా సేమ్ మాట కనపడుతుందండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి 22 మొదటి వచనం ఏమని? పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ సంహరించమని ఉపాయము ఎదుగుచుండిరి. ఎలా చంపేదమైంది? ఏ తప్పు చేశారండి? ఏమంటే ఏ తప్పు చేశారు అంటే చంపేయాలి, ఏ రూపాన్ని చంపేయాలి అని వెతుకుతున్నారంటండి. ఒకవేళ ఈ మాటకు వచ్చి చూద్దామండి. చంపాలి, చచ్చిపోవాలి, నన్ను గాయపరుచుకోవాలి అనే తత్వం ఎవరిదండి? ఏ మనుషులకు ఉంటుందండి? అసలు ఉంటుందండి? ఉండదండి. అంటే దుష్టుడు ఎవరినైతే ప్రేరేపిస్తాడో ఎద్దటి వ్యక్తిని చంపాలని, ఎద్దటి వ్యక్తిని కొట్టాలని, ఎద్దటి వ్యక్తిని నాకు అడ్డు లేకుండా తొలగించుకోవాలని ఆలోచన దుష్టుడు ప్రేరణ బట్టి మాత్రమే మనిషి మాట్లాడతాడు. అప్పుడే మృగంలాగా తయారయ్యి ఒక మృగం తోటి జీవుని చంపుకు తిన్నట్లుగా తనకున్నటువంటి పరిస్థితులకు అడ్డు తగులుతున్నాడని అలా చంపే తత్వం దుష్టుడు ప్రేరణ బట్టి మాత్రమే వస్తుంది. అదే జరిగింది కదా. కయ్యోనెల్లి తమ్ముడైన హేబేల్ని చంపేశాడు, తమ్ముడు రక్త సంబంధికుడిని. ఏమండి అలా మనం చూసుకుంటే యోధా తనకు తానే చంపేసుకున్నాడు కదా. చెప్పాను ఒకరిని చంపాలన్నా తను చావాలన్నా. ఇది దెయ్యం పట్టినటువంటి గెరసిల దేశంలో ఉన్నటువంటి దెయ్యం పట్టిన వ్యక్తి తను గాయపరుచుకున్నాడు. ఎందుకు జరిగిందండి? దుష్టుడు ప్రేరణ బట్టి. అంటే ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మతాధికారులు ప్రేరేపించి యేసుని ఏదోలాగా చంపేయాలి, మనం చంపాలి. మనం చంపేస్తే సిలువ మరణంకి వెళ్ళి పవిత్ర రక్తం సిలువ మీద చిందించే అవకాశం ఉండదు. ఆయన వచ్చిన పని ఫుల్ఫిల్ చేయలేడు. అప్పుడు రాజ్యం నాదే గనుక నేనే రాజులాగుంటాను, నా ఇష్టం వచ్చిన పరిపాలన చేస్తాను అన్నట్లుగా ఇక మానవుని రక్షణ లేని పరిస్థితిని
చేసేయచ్చు అని అనుకుని దుష్టుడు చేసే పన్నాగం అలా ఉంది. అంటే దుష్టునికి తలం పుట్టక క్రితమే యేసు ఎరుగును గనుక అన్ని విషయాల్లో దుష్టునికి మాత్రం దొరకలే. మరొక మాటగా చెప్తే ప్రియదైన శిష్యులు, ఇక చివరి మాటగా శిష్యులు చెప్పుకుందామండి. ఈ శిష్యులు అయితే ప్రియదైన బిడ్డలారా, యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమన్నా దెయ్యాలను ఏర్పాటు చేసుకుంటాడండి? దెయ్యం పట్టిన దెయ్యాలే ఉండాలన్న వాళ్ళని చేసుకున్నాడు. మంచిగానే ఉన్నారు, వీళ్ళు మంచిగానే ఉన్నారు. ఏం చేశారు? ఒక రోజున యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రియదైన పిల్లారా, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 70-71 వచనాల్లో ఏమంటాడంటే, శిష్యులందరూ అక్కడ ఉన్నప్పుడు మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ప్రేమ దేవుని పిల్లలారా, మీలో ఒకడు సాతాను అన్నాడండి. ఏమండి? మీలో ఒకరు ఎవరు? సాతాను అన్నాడు. అంటే మా యోహాను సువార్త 6వ అధ్యాయం 70 వచ్చినండి, 70-71 అండి. మీలో ఒకరు అంటే శిష్యులందరూ చూసినప్పుడు మీలో ఒకడు సాతాను అన్నాడండి. అంటే సాతాను లక్షణాలు ఎలా ఉంటాయో, సాతాను కలిగినటువంటి ఏ విధంగా ప్రవర్తిస్తాడో, సాతాను ఎల్లగొట్టినట్టు సాతాను క్రియలు యేసుకు తెలుసు కనుక నీకు నాకు కూడా ఒక చక్కటి పాఠం. సాతాను క్రియలాగా ఉంటాయి, గమనించుకోండి. నీతోనే ఉంటాడు కానీ నీ కీడు తలుస్తాడు. నీతోనే ఉంటాడు, నీకు అవసరమైతే నిన్ను నమ్మేస్తాడు. నీతోనే ఉంటాడు, నీ స్నేహితులాగానే ఉంటాడు, నీ కీడు కలిగిస్తాడు. గమనించుకో. అంటే వాడు దుష్టుడు ప్రేరణ బట్టి నీతో స్నేహభావాలతో ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు స్నేహభావాలతో ఉన్నా వాడు ప్రేరణ బట్టి ఒక క్షణంలో నిన్నే అమ్మేసుకుంటాడు, నీకే నష్టాన్ని కలిగజేస్తాడంటానికి చక్కటి ఉదాహరణగా ఇదిగో మనకు కనబడుతుంది. కానీ యేసు వాడిని కూడా ప్రేమించాడు కనుక ఆ మాట చదువు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 70 వచ్చినవండి. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఇక చివరికి వచ్చేస్తున్న పరిస్థితి. ఆ సందర్భంలో మీలో ఒకడు సాతాను అని ఎవరినన్నాడో కింద చెప్తున్నాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను కనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. యోధాను గూర్చి చెప్పాడని అర్థమైపోయిందండి. అప్పటి నుండి యోధా సాతానుడు కనుక యేసుని ఎలా పట్టించేదామా, ఎలా ఆ యేసుని ద్వారా లబ్ధి పొందుకుందామా, ఆ యేసుని ఎలా అమ్మేసుకుందామా అని ప్లాన్ల మీద ప్లాన్లు వేసేస్తున్నాడు. ఎవరిని బట్టి? దుష్టుడు ప్రేరణ బట్టి. ఏమండి? దుష్టుడు ప్రేరణ బట్టి ఏ ప్లాన్ వేసాడు? ఇదే 13వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. ఏ ప్లాన్ ఎలా ఉన్నాడు? వాడు ప్రేరణ బట్టి వస్తే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం చూడండి. 2-3 వచనాలు అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించిన సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించుండేను కనుక తండ్రి అంటే ఆలోచన పుట్టించాడు. ఎలా అప్పగించాలా అని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలా అప్పగించినప్పుడు అడుగు ఆలోచన వచ్చింది. మరి మత్తయి సువార్త 27:17 అయితే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా మతాధికారుల దగ్గరికి వెళ్ళి, నేనైనా అప్పగిస్తా, మీరేమిస్తారు నాకు అంటే ఆలోచన పుట్టించాడు కదా. వీడు సాతాను కదా. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఎద్దటి వ్యక్తి క్షమాన్ని కోరడు, ఎద్దటి వ్యక్తి నాశనాన్ని కోరతాడు. ఎద్దటి వ్యక్తి మరి ఏదో రకంగా తను చెడిపోవాలని చూస్తాడు, పాడు చేయాలని చూస్తాడు. అలా ఉంది కనుక చూడండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 14-15. అప్పుడు 12 ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనైనా అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. అర్థమైంది కదండి. ఇప్పుడు తనలో ఉన్నటువంటి వారే ఆ పని చేస్తే అవతల వ్యక్తికి ఈజీ అయిపోద్ది కదా. కనుక ఆ విధానం ఎండి నాణ్యములు తీసుకొని ఆయన పట్టించడానికి అవకాశం తీసుకొని మొత్తం మీద యోహాను 18వ అధ్యాయంలో ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టించి అప్పగించేసాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తదుపరి ఈడేమో సుఖంగా ఉండాడా యోధా? ఆ యేసు ప్రభు నీతి ముందు శిక్ష విధింపబడగా ఈయన వెళ్ళి ఉరిపెట్టుకుని చచ్చిపోతాడు. అది దుష్టుడు చేసేది కదండి. తను చెడిపోతాడు, ఎద్దరి వ్యక్తిని చెడుపుతాడు. ఇవన్నీ చూసుకుంటూ ఒక రకంగా యేసు ప్రభు ఎలాగైనా చనిపోవాలి. అలా 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 వెళ్ళి ఆ కలర్స్లో చనిపోయి సర్వమానవాళికి రక్షణ తీసుకురావాలి. దీనిలో భాగంగా వీళ్ళు కూడా ఒక పాత్రధారులకు ఉన్నట్టు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. కానీ తన స్వకీలే ఈ విధంగా చేస్తుంటే కొద్దిగా ఆలోచన తగ్గ విషయంగా కూడా మనకి ఒక ఆలోచన తగ్గ విషయంగా కనబడుతుంది.
కనుక ప్రియదేని బిడ్డ మరొక శిష్యుడుగా పేతురుని అంటాడు. పేతురు ఒక రోజున ఆయన శిలువ మరణానికి వెళ్తున్నానంటే నీకు దూరమగును గాక అన్నాడు. సిలువకి నేను వెళ్ళిపోయాక విషయానికి వెళ్ళి చంపబడతాను, మూడో దిన తిరిగి లేస్తాను, సమాజం అన్ని విషయాలు చెప్తుంటే ఇది నీకు దూరం అవును గాక అంటాడు. ఏయ్ సతన షటప్, వెనక్కి వెళ్ళిపో అంటాడు. అంటే పలికే మాటను బట్టి ఎవరు పలికించాడు అని యేసుకు అర్థమైపోయింది. కనుక సతన, నేను చేయవలసిన పని అందుకే కదా నేను వచ్చింది, నువ్వు నా పనికి ఆటంకుంటున్నావు, షటప్ అని వెనక్కి వెళ్ళిపో అంటాడు. అది ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసుకుంటే ఆ మాట మనకు కనబడుతుందండి. ఇంకా తర్వాత ప్రియ దేని పిల్లలరా ఏమంటాడంటే ఆ శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతారు. ఎప్పుడైతే యేసుని పట్టుకుంటారో శిష్యులందరూ కూడా ఏమయ్యారు, ఆయన విడిచిపెట్టి అందరూ పారిపోతారు. ఏమండి, గొర్రెల కాపరిని కొట్టుదును మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నానండి. 32వ వచనం. కనుక వీళ్ళందరూ పారిపోతారు. ఎవరు పారిపోయినా నేను పారిపోను అంటాడు పేతురు గారు. ఓహో అలాగా, ఆల్రెడీ ఆ శిలువ మరణమే నాకు వద్దని చెప్పినాడు. పేతురు ఆగాగి సాలుగా, నువ్వు నన్ను ఎరిగినని మార్లు బొంకుతావని కానీ అబ్బాయి నీ కొరకు చావునే చేస్తానంటాడు అన్నట్టుగానే బొంకేడు, దూరం అయ్యాడు. కనుక నా ప్రియమ దేవుని పిల్లలరా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన పిల్లలు అనేటువంటి వారు క్రీస్తు ప్రభువుల వారిని ఏమన్నాడు, సర్ప సంతానము అన్నాడు. ఆ మాట చదివి 1-2 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష మీరు ఎలాగో తప్పించుకుందరు అని 12:34లో ఉంటుంది. యోహాను గారు కూడా మరి మత్తయి సువార్త 3:9-10 కూడా మనకు కనపడుతుంది. సర్ప సంతానమా, వీళ్ళు సర్పములై ఉండి పాము పిల్లలుగా ఉండి పగబట్టిన వారుగా ఆ దుష్టుని ప్రేరణ బట్టి దుష్టుని పిల్లలుగా ఉండి దుష్టుని కార్యాలు యేసు ప్రభుకు ఆటంకం కలిగించటానికి సాధనాలుగా దుష్టులు వాడుకొని ఈ విధంగా సువార్తను జరగలేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా అందరూ కూడా ఏమీ కూడా యేసుని ఆపలేకపోయారు. యేసు తన పనిని కంప్లీట్ చేసుకునేంతవరకు వెళ్ళేదో ఎవరు కూడా ఆపలేకపోయారు. కనుక ఎందుకు దుష్టుని పిల్లలయ్యారు అని అంటే, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే ఏమంటుందంటే, యేసు ప్రభువుల వారు ఎంతో బోధలు చేసి, నీతి బోధలు చేసి, ఏమండి ఈ మతాధికారులను తిరగబడటానికి ఆ దేవాలయాన్ని పాడు చేసాడని, దేవాలయాన్ని మూడు తిరిగి కడతా, ఎన్నో ఒక్కటి కాదు ఎన్నో రకాల అభియోగాలు చేస్తున్నారు. ఏ పని చేసేసరి భూతద్దంలో చూస్తున్నారు ఆయన్ని. ఏమండి దెయ్యం పట్టిన వాడని, తిండిపోతూ ఎన్నో రకాలుగా మాట్లాడేసి అన్నీ సహించుకుంటున్నాడు యేసు ప్రభు. నిజంగా ఈ యేసు ప్రభు మనకి మాదిరి కనుక నిజమైన క్రైస్తవుడుగా ఆయన జీవిత విధానాన్ని ఎరిగి ఆ ప్రకారం ఎవరైతే నడవటానికి ఇష్టపడతారో నిజంగా రియల్ క్రిస్టియన్ అండి. ఆ సహనం, ఆ ఓర్పు అది ఎలా వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే, నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి నువ్వు నేను అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ ఆత్మ నీలో నాలో ఉండాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయకుండా మరి ఆ యొక్క దేవుని బిడ్డలు పాపం చేయరు. ఆ పాపం చేయనీయకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ మన సహకారంగా ఉంటాడు. ఆ ఆత్మ లేకపోతే ఎంత గడ్డైనా తినేస్తాడు మనిషి, ఎన్ని అబద్ధాలని ఆడేస్తాడు, ఎంతటికైనా తెగిస్తాడు. ఏంటంటే ఎలాగంటే ఈ సర్ప సంతానం ఈ బిడ్డలు దేవుని వాక్యం ఇన్ని రకాలుగా యేసు ప్రభువులు చెప్పినా వీళ్ళు కాదర్ చేయలే. అంటే దాని అర్థమేంటి తెలుసా, ఈ విత్తబడిన వాక్యము, వింటున్న వాక్యము వారు హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడంటే దుష్టుడు. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం చెప్తాడండి. 13, 18, 19 వచనంలో ఆ యొక్క భావాన్ని చెప్పేటప్పుడు, విత్తువాన ఉపమానం భావం చెప్పేటప్పుడు ఆ యొక్క విత్తబడినటువంటి వాక్యము ఉన్నటువంటి వాక్యం హృదయంలో నుండి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడట. హృదయం ఖాళీ, అందుకే దేవుని మాటలకు వాళ్ళ హృదయం దూరంగా ఉంది, వాళ్ళ హృదయం కొవ్వింది, దేవుని మాట చెప్తుంటే వాళ్ళు గ్రహించేటటువంటి వారిగా లేరు అని అన్నాడు. ఆ అందును బట్టే యేసు ప్రభు మీద చెప్పే బోధలకి ఇన్ని రకాల రియాక్ట్ అయ్యేలాగా దుష్టుడు చేసి, అంటే ఆ చెప్పిన వాక్యాన్ని వాడే ఎత్తుకెళ్ళిపోయేటట్టు చేసి, ఆ చెప్పే ఆయన మీద తిరుగుబాటు చేసేలాగా తెచ్చి మొత్తం మీద యేసు ప్రభుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళే నాశనం కొని తెచ్చుకునేటట్టుగా చేసి చివరాఖరికి కలవరశిల యేసు ప్రభుని చంపేశారు. దీన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి నీకే కాకపోవచ్చు. ఇప్పుడు సువార్త చెప్పినా మరోటి చెప్పినా ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. వీటిని బట్టి మనం ఏం చేయాలి? ఈ విషయం అర్థమైతే ఈ మాటను బట్టి మనం తీసుకుందాం. దుష్టుని యందు లోకంలోకి యేసు ప్రభు వెళ్ళి నీకు నాకులాగి సువార్తను చెప్పాడు. ఆ చెప్పిన సువార్తను బట్టి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి నువ్వు నేను కత్తి పట్టుకొని వెళ్ళాలా, లేదా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, సర్దుకొనాలా, లేకపోతే
తీర్పు తీర్చు నిజం యథార్థం తీర్పు తీర్చు దేవునికి అప్పగించాలా? నేను చెప్పాను ఒక మాట. ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీవు నేను కూడా మంచి మాట చెప్తే ఎవ్వరూ వినరు. చెడు మాటలు చెప్తే చెడిపోతాకి ఇచ్చేటటువంటి ఆ విధానం మంచి మాటకి ఇవ్వనటువంటి లోకంగా ఉంది, దుష్టుని ఉంది కనుక. ఆ దుష్టుని యందు యేసుప్రభు ఏ విధంగా అయితే ఇన్ని రకాలు ఆటంకాలు కలిగినా వాటన్నిటిని ఏ విధంగా సహించాడో, ఓర్చుకున్నాడో, చివరాకారికి వారితో అన్న మాట ఏంటంటే శిలువ మరణంలో వీరేమి చేసిన వీరిని క్షమించినట్లుగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దీన్ని బట్టి నీకు నాకు కలుగుతున్న విషయాలు కూడా ఆ నీతిని జరిగించడానికి వస్తున్న పరీక్షలో ఇలా చుట్టూ నీ కుటుంబీకులు, తోబుట్టువులు, ఉద్యోగం చేసే కాడ సంఘంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయండి. మనం అనుకుంటున్నాం ఇక మన చుట్టూ ఉన్న ఇక్కడిక్కడికైతే ఆటంకాలు కాదు, ఎవరో ఏదో చేస్తే అదే ఆటంకం అని అనుకుంటాం. కానీ దానికంటే ప్రమాదమైన ఆటంకం, భయంకరమైన ఆటంకం మనలోనే ఉంది, మన సంఘంలో, మన ఇంట్లోనే ఉంది. దీన్ని గమనించు. బయట దాన్ని భూతార్థంలో చూపిస్తాం, కానీ ఇటు మన ఇల్లంతా పుచ్చిపోతున్నా సరే గ్రహించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమో నా ఆలోచన అండి. కొద్దిగా మరి ఆలోచన పరి నాకు కూడా ఏదన్నా వివరం చెప్తే నేను వింటానండి. అలా మనం సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తే ఎంతో బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఇప్పుడు నాకైతే ఎన్నో ఇది వస్తాయండి. ఏమో చూద్దాం. అలాంటి ముందుకెళ్ళటకైతే ప్రయత్నం చేస్తాను. కనుక ఈ మాటను బట్టి నాకు అర్థమైన రీతిలో కొంత వివరణ దుష్టుడైతే మాత్రం యేసు ప్రభు విడిచిపెట్టి కొంతకాలం వెళ్ళాడు. ఆ కొంతకాలంలో ఉన్నటువంటి ప్లాన్ అంతా కూడా చెప్పాను కదా 5 రకాలుగా. మరో ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తండి. తన బంధువులను, యూదులను, కుటుంబీకులను, మతాధికారులను, శిష్యులను, ఆనాటి ప్రజలందరూ కూడా ఎన్నో కార్యాలు చేస్తుంటే సంతోషించారు. అన్ని బాగానున్నాయి. చివరాకారికి ఆయన ఎంతో అవమానపరచడానికి తయారైపోయారు. కనుక ఈ మాటను బట్టి శ్రమలు అనేవి 40 రోజులతో చెల్లిపోయేవి కాదు. ఆఖరి ప్రాణ కొనుపురంత వరకు, మరణము వరకు, అంతము వరకు అన్ని విషయాలు సహించి ఆయన చిత్తం జరిగించిన ధన్యులు. అట్టి ధన్యత యేసు ప్రభు ద్వారా నేర్చుకుంటున్నాం. మీరు నేను మన కూడా వెళ్ళి ఆ ధన్యులుగా మారాలని, అలా వచ్చుకున్న ఆత్మ తోడ్పాటు మనందరికీ కోరుకుంటూ ఈ మాట ముగిస్తాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకడమైన మాటలో పరమార్థం ఏంటి గమనించుకుని మీ చిత్తమే మెరిగి ఆ దుష్ట కార్యాలు జయించాలో మాకు నేర్పించి మీరు మహిమ పొందమని, మీ చిత్తానుసరం మాకు ఎదురవుతున్నవి మీ కుమారుడు క్రీస్తు ప్రభువును బట్టి ఆ మార్గం వెళ్ళి జయించే ఆత్మ తోడ్పాటు వినిన బిడ్డలని మాకు అందరికి ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.